బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులతో స్నేహపూర్వకంగా ఉంటూ అవకాశం దొరికినప్పుడు వారి బ్యాగ్లో ఉన్న బంగారు నగలు దొంగిలించి పరారయ్యేవాడని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. నిందితుడి మీద శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 దొంగతనం కేసులున్నాయని, మొత్తం నిందితుడి పైన 10 కేసులున్నట్లుగా పోలీసులు చెప్పారు. సుమారు 1 కేజీ బంగారాన్ని నిందితుడి వద్ద నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులు ఛేదించడంలో ప్రముఖ పాత్ర వహించిన శంషాబాద్ వైసీపీ కేఎస్ రావు, ఇన్స్పెక్టర్ బాలరాజు బృందాన్ని డీసీపీ నారాయణ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ అంటే 1.5 అవర్ మనకి ఏ డెస్టినేషన్ చూసినా కూడా హైదరాబాద్ నుంచి యూజువల్గా 1 అవర్ మినిమం జర్నీ టైం ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ప్యాసింజర్ ఇతను టార్గెట్ చేసిన ప్యాసింజర్ ఎప్పుడైతే వాళ్ళు నిద్రలోకి వెళ్తారో, ఐ మీన్ వాళ్ళు న్యాపింగ్ చేస్తున్నప్పుడు కానీ నిద్రలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ అటువంటి సమయంలో ఇతను వాళ్ళ బ్యాగ్లో నుంచి ఇతని బ్యాగ్లో ఆ జ్యువెలరీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా ఆ విధంగా ఇతను వాళ్ళని టార్గెట్ చేసి చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పటివరకు ఇతని మీద 10 కేసెస్, ఢిల్లీలో ఒక 4 కేసెస్ ఉన్నాయి, హైదరాబాద్లో మనకి ఆర్జే ఎయిర్పోర్ట్లో 5 కేసెస్ ఉన్నాయి, అండ్ ఇంకా ఒకటి రాచకొండలో ఒక కేసు ఉంది. సో ఇప్పటివరకు 10 కేసెస్ ఇతని మీద రిజిస్టర్ అయ్యాయి. బట్ ఇతను చాలా కేసెస్లో ఇంకా అన్రిజిస్టర్డ్, చాలామంది కూడా కంప్లైంట్ చేయకుండా ఉండడం. కొన్నిసార్లు చిన్నవి అయితే అవి ఫర్ ఎగ్జాంపుల్ నాట్ సో వర్తమానం అటువంటి వాటిల్లో వాళ్ళు కంప్లైంట్ కూడా కొంతమందికి ఇలా చేస్తారు. అంటే 1.5 అవర్ మనకి ఏ డెస్టినేషన్ చూసినా కూడా హైదరాబాద్ నుంచి యూజువల్గా 1 అవర్ మినిమం జర్నీ టైం ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ప్యాసింజర్ ఇతను టార్గెట్ చేసిన ప్యాసింజర్ ఎప్పుడైతే వాళ్ళు నిద్రలోకి వెళ్తారో, ఐ మీన్ వాళ్ళు న్యాపింగ్ చేస్తున్నప్పుడు కానీ నిద్రలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ అటువంటి సమయంలో ఇతను వాళ్ళ బ్యాగ్లో నుంచి ఇతని బ్యాగ్లో ఆ జ్యువెలరీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా ఆ విధంగా ఇతను వాళ్ళని టార్గెట్ చేసి చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పటివరకు ఇతని మీద 10 కేసెస్, ఢిల్లీలో ఒక 4 కేసెస్ ఉన్నాయి, హైదరాబాద్లో మనకి ఆర్జే ఎయిర్పోర్ట్లో 5 కేసెస్ ఉన్నాయి, అండ్ ఇంకా ఒకటి రాచకొండలో ఒక కేసు ఉంది. సో ఇప్పటివరకు 10 కేసెస్ ఇతని మీద రిజిస్టర్ అయ్యాయి. బట్ ఇతను చాలా కేసెస్లో ఇంకా అన్రిజిస్టర్డ్, చాలామంది కూడా కంప్లైంట్ చేయకుండా ఉండడం. కొన్నిసార్లు చిన్నవి అయితే అవి ఫర్ ఎగ్జాంపుల్ నాట్ సో వర్తమానం అటువంటి వాటిల్లో వాళ్ళు కంప్లైంట్ కూడా కొంతమందికి ఇలా చేస్తారు. అంటే 1.5 అవర్ మనకి ఏ డెస్టినేషన్ చూసినా కూడా హైదరాబాద్ నుంచి యూజువల్గా 1 అవర్ మినిమం జర్నీ టైం ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ప్యాసింజర్ ఇతను టార్గెట్ చేసిన ప్యాసింజర్ ఎప్పుడైతే వాళ్ళు నిద్రలోకి వెళ్తారో, వాళ్ళు న్యాపింగ్ చేస్తున్నప్పుడు కానీ నిద్రలోకి వెళ్ళినప్పుడు